తిరుమల లడ్డూకు సంబంధించి కూడా పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. తెలుగు వారందరూ కూడా, హిందూ భక్తులందరూ కూడా దీని మీద చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇక నిన్న చంద్రబాబు నాయుడు కూడా మీడియా సమావేశంలో కూడా చాలా అంశాలు చెప్పారు. అంటే తప్పు ఎవరు చేసినా తప్పే, అది తెలిసి చేసినా తెలియక చేసినా అది తప్పే. కానీ ఇంతమంది అంటే టీటీడీ బోర్డు మెంబర్స్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం ఏర్పరచుకుంది. మరి వాళ్ళందరూ పర్యవేక్షించాలి కదా, దీనికి సంబంధించి చూడాలి కదా అంటూ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి. అట్లాగే ఐజీ స్థాయి వ్యక్తితో దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. చూద్దాం. తిరుమల లడ్డు కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తిరుమలలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని చంద్రబాబు అన్నారు. అన్నిటికంటే పెద్దదైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన సమయంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయని తెలియజేశారు. వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా వారికి కావాల్సిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారు అని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు సభ్యులను నియమించిందన్నారు. 50 మంది సభ్యులను నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కనపడిన వారందరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించారని విమర్శించారు. స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏవేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్ళీ దీన్ని తీసుకొస్తాం. అదే మరి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం.